వెల్కమ్ టు మెగానెన్ టీవీ. దేశం మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతుంది. 140 కోట్లకు పైగా ఉన్న భారతీయుల తలరాతను తేల్చే వారి స్థితిగతులను లెక్కగట్టే డిజిటల్ జనగణన సమయం వచ్చేసి మే 11 నుంచి ఈ మహాయజ్ఞం ప్రారంభం కాబోతుంది. ఇది కేవలం తలల లెక్కింపు మాత్రమే కాదు, స్వాతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా జరగబోతున్న డిజిటల్ కుల గణన కూడా. కాగితం ఉండదు, పెన్ను ఉండదు, అంతా మొబైల్ యాప్ మయం. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కుల గణనలో మీ వివరాలు ఎలా సేకరిస్తారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. గతంలో జనగణన అంటే ఎన్యూమినేటర్లు పెద్ద పెద్ద రిజిస్టర్లతో మీ ఇంటికి వచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. 2026 మే 11 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ జనగణన పూర్తిగా హైటెక్. స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లోని ప్రత్యేక యాప్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. సమాచారం నమోదు చేసిన వెంటనే అది కేంద్ర సర్వర్కు చేరుతుంది. దీనివల్ల గతంలో లాగా ఫలితాల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరమూ ఉండదు. అయితే ఈసారి జనగణనలో అత్యంత కీలకమైన అంశం కులగణన. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా దేశవ్యాప్తంగా కులాల వారీగా వివరాలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్యాస్థాయి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసు. ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకి అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ డేటా కీలకం కానుంది. కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కొత్త ప్రణాళికలు రూపొందించే అవకాశము ఉంటుంది. వివరాల సేకరణ ఎలా జరుగుతుందనే సందేహం చాలా మందిలో ఉంది. ఎన్యూమినేటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రధానంగా 3 అంశాలపై వివరాలు అడుగుతారు. వ్యక్తిగత వివరాలు అంటే పేరు, వయస్సు, విద్య, వృత్తి మరియు ఆదాయం. నివాస వివరాలు అంటే ఇంటి పరిస్థితి, మరుగుదొడ్డి, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు. మీ కులం మరియు ఉపకులం వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మీరిచ్చే సమాచారం అత్యంత రహస్యంగా ఉంచబడుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని కేవలం గణాంకాల విశ్లేషణకు మాత్రమే వాడతారు తప్ప ఏ వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టారట. ఈ డిజిటల్ జనగణన కేవలం ఒక అంకే కాదు, రాబోయే దశాబ్దం కాలం పాటు దేశ అభివృద్ధికి ఇది ఒక రోడ్డు మ్యాప్. రేపటి పథకాలు, బడ్జెట్ కేటాయింపులన్నీ ఈ డేటాపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే మే 11 నుంచి ప్రారంభం కాబోయే ఈ ప్రక్రియలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి. ఖచ్చితమైన వివరాలు అందించి దేశ నిర్మాణంలో తోడ్పడాలని మోడీ సర్కార్ కోరుతుంది.